హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. అయితే రీసెంట్లీ మన టీఎస్ ట్రాన్స్కో జేఎల్ఎం కేసు క్లియర్ అయింది అని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పేసి అది సర్క్యులేట్ అవుతూ ఉన్నది. సో దట్ ఈస్ ట్రూత్. అండ్ ఆ ఆర్డర్లో ఏమున్నాయి అనేది కొంచెం టెక్నికల్గా క్లియర్గా ఏముంది అనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఈ ఆర్డర్ ప్రాబబ్లీ ఐ థింక్ ఒక వెరీ రీసెంట్లీ ఈరోజు రేపు నేను ఆర్డర్ డేట్ చూడలేదు యాక్చువల్గా. డేట్ ఆఫ్ ది ఆర్డర్ సెప్టెంబర్ 16th, అంటే ఎగ్జాక్ట్లీ ఈరోజే సెప్టెంబర్ 16th ఈరోజు రావడం జరిగింది ఈ ఆర్డర్. రైట్. సో మనం దీంట్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఫైనల్గా ఈ అంత చదివితే మనకు వచ్చేది ఏం లేదు, కానీ ఏవైతే మనకి ఇంపార్టెంట్ మన పాయింట్ ఏంటిది, మనకు నోటిఫికేషన్ వస్తుందా లేదా, నెక్స్ట్ లేకపోతే ఆల్రెడీ ట్రాన్స్కో జేఎల్ఎం కేసు ఎంతవరకు వచ్చింది, ఈ ప్రాసెస్ జరుగుతుందా లేదా అనేటిదే పాయింట్. సో ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ రైట్. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ ఆర్డర్లో 3 నోటిఫికేషన్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఏంటా 3 నోటిఫికేషన్స్ అని అంటే, ఫస్ట్ టీఎస్ ట్రాన్స్కోకి సంబంధించింది. ఏంటది? టీఎస్ ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఒకటి, జేఎల్ఎం నోటిఫికేషన్. సో జేఎల్ఎం నోటిఫికేషన్ అనేది నెంబర్ 4 అనమాట. 2017లో 4th నోటిఫికేషన్. సబ్ ఇంజనీర్ అనేది 5 నోటిఫికేషన్, నెంబర్ 5 అనమాట. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇగో నోటిఫికేషన్ నెంబర్ 4. ఓకే, నోటిఫికేషన్ నెంబర్ 4 ఆఫ్ 2017 అది జూనియర్ లైన్మెన్ ట్రాన్స్కో, టీఎస్ ట్రాన్స్కో. నోటిఫికేషన్ నెంబర్ 5 ఆఫ్ 2017 సబ్ ఇంజనీర్ ట్రాన్స్కో, బేసిక్గా టీఎస్ ట్రాన్స్కో. అండ్ ఇంకొకటి ఈ టీఎస్ ఎన్పిడిసిఎల్లో సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ 2018ది. సో ఈ 3 నోటిఫికేషన్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అంటే ఈ 3 నోటిఫికేషన్స్లో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటిది, ఏ పాయింట్ మీద ఈ కేసు వేయడం జరిగింది, ఈ కేసు కోర్టుకు వెళ్ళడం జరిగింది, ఏ పాయింట్ మీద వెళ్ళిందని అంటే, ఇక్కడ చూసుకుంటే నేను సమరైజ్ చేసి రాశాను. ఒకటి, టీఎస్ ట్రాన్స్కో నోటిఫికేషన్స్ అంటే జేఎల్ఎం కానీ సబ్ ఇంజనీర్ కానీ, ఈ రెండిట్లో ఉన్నటువంటి ఇష్యూ ఏంటిది అని అంటే, ఫస్ట్ సర్వీస్ వెయిటేజ్ అనేది ఇచ్చారు. 20 మార్క్స్ సర్వీస్ వెయిటేజ్ అనేది ఇచ్చిర్రు. ఎట్లా? 6 monthsకి 1 మార్క్, అంటే 1 yearకి 2 మార్క్స్ అన్నట్టుగా మ్యాక్సిమం 20 మార్క్స్ సర్వీస్ వెయిటేజ్ అనేది ఇచ్చిర్రు. జేఎల్ఎం నోటిఫికేషన్ ఇచ్చారు, సబ్ ఇంజనీర్ కూడా ఇచ్చారు. కానీ ఈ యొక్క 20 మార్క్స్ వెయిటేజ్ ఏదైతే ఉందో, ఓన్లీ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టిజన్స్ లేదా అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ వర్కర్స్కి మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆంధ్ర. ఓకే, ఏపీలో వర్క్ చేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్కి ఇది ఎలిజిబిలిటీ లేదు. సో బేసిక్గా ఈ కేసు వేసింది ఆ ఏపీలో వర్క్ చేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ వేయడం జరిగింది. ఏది? మన ట్రాన్స్కో జేఎల్ఎం, టీఎస్ ట్రాన్స్కో జేఎల్ఎం అండ్ సబ్ ఇంజనీర్ మీద వీళ్ళు ఈ విధంగా కేసు వేయడం జరిగింది. ఏంటంటే, మాకు ఈ బేసిక్గా టీఎస్ ట్రాన్స్కో అనేది ఏపీ ట్రాన్స్కో నుంచి వచ్చింది, కంబైన్డ్ స్టేట్. సో కంబైన్డ్ స్టేట్లో మేమంతా ఒకటే ఎంటిటీలో వర్క్ చేసాము. ఎప్పుడు స్టేట్ సపరేషన్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాము మేము. కానీ మాకు రైట్ ఉంటుంది, మాకు కూడా నోటిఫికేషన్లో మాకు కూడా వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు పాయింట్ని తీసుకొచ్చి కోర్టుకి వెళ్ళడం జరిగింది. హవెవర్ కోర్టు దీనికి ఏం చెప్పింది అని అంటే, బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత అయిపోయింది అంతే, మేము ఇంతమందుకు సేమ్ ఆర్గనైజేషన్లో ఉన్నాం అనేది చెల్లదు. తెలంగాణ ఆర్గనైజేషన్ తెలంగాణవే, ఆంధ్రావే అని చెప్పి ఇక్కడ క్లియర్గా కోర్టు మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఏముంది, ఆఫ్టర్ ఆల్ టీఎస్ ట్రాన్స్కో అండ్ ఏపీ ట్రాన్స్కో ఆర్ 2 different entities. ఓకే, మీరు ఒకప్పుడు ఏపీ ట్రాన్స్కో కింద వర్క్ చేసి ఉండొచ్చు కావచ్చు, కానీ ఇవాళ మాత్రం మీరు టీఎస్ ట్రాన్స్కోలో లేరు. సో టీఎస్ ట్రాన్స్కో మీరు ఏపీ ట్రాన్స్కోలో వర్క్ చేసినందుకు మీకు సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలనడానికి రూల్ ఏమీ లేదు. ఓకే, ఇక్కడ అది కూడా ఉన్నది చూడండి, పవర్ యూటిలిటీస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ హ్యావ్ నో కనెక్షన్ విత్ ద పవర్ యూటిలిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏపీ ఆస్పిరెంట్స్ అంటే ఏపీలో నుంచి ఎవరైతే కేసు వేస్తారో ఆ పాయింట్ అనేది కోర్టు క్లారిఫై చేసింది. సో ఏపీ స్టూడెంట్స్కి ఈ వెయిటేజ్ అనేది వర్తించదు, ఏపీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి. రైట్. నెక్స్ట్ ఇంకొకటి, అది ఫస్ట్ దాన్ని. సో ఇది క్లియర్ అయిపోయింది, దానికి కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందనేది నేను చెప్పేశాను నేను. సో ఓన్లీ తెలంగాణలో వర్క్ చేసినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ మాత్రమే సర్వీస్ వెయిటేజ్ అనేది అప్లికేబుల్. సో అక్కడతో ఆ కేసు క్లోజ్. నెక్స్ట్ టీఎస్ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీర్లో ఉన్న ప్రాబ్లం ఏంటిది అంటే, టీఎస్ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో అసలు సర్వీస్ వెయిటేజ్ ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్, సర్వీస్ వెయిటేజ్ ఇవ్వలేదు. టీఎస్ ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్కి సర్వీస్ వెయిటేజ్ ఇచ్చారు. అయితే టీఎస్ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీర్కి సర్వీస్ వెయిటేజ్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే,
టీఎస్ఎన్పిడిసిఎల్ పరిధిలో అంటే టీఎస్ఎన్పిడిసిఎల్ బేసిక్గా 3 రీజన్స్ చెప్పింది అనమాట, ఎందుకు మేము సర్వీస్ వెయిటేజ్ ఇవ్వలేదు సబ్ ఇంజనీర్ పోస్ట్కి 2018లో అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆల్రెడీ టీఎస్ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, రిక్రూట్మెంట్ అయిపోయింది, అందరికీ పోస్టింగ్స్ కూడా వచ్చినాయి. కానీ ఆ కేసు అనేది ఇట్లా మరి ఇక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు, ఒకసారి డిస్కస్ చేద్దాం. సో జస్టిఫికేషన్ ఏమి ఇచ్చారు టీఎస్ఎన్పిడిసిఎల్ వాళ్ళంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి నో వన్ ఈజ్ వర్కింగ్ యాజ్ సబ్ ఇంజనీర్ ఆన్ టెంపరీ బేసిస్. అంటే టీఎస్ఎన్పిడిసిఎల్ కంపెనీలో సబ్ ఇంజనీర్ లాగా టెంపరీగా కాంట్రాక్ట్ గానో ఆర్టిజన్ గానో ఎవరు వర్క్ చేయడం లేదు. అండ్ ఈ కేసు వేసింది ఎవరు? ఇప్పుడు టీఎస్ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్లో సర్వీస్ వెయిటేజ్ ఇవ్వలేదని కేసు వేసింది ఎవరు? ఎవరైతే టీఎస్ ట్రాన్స్కోలో సబ్స్టేషన్ ఆపరేటర్స్ ఉంటారో, డిప్లొమా ఆపరేటర్స్ ఆర్ సబ్స్టేషన్ ఆపరేటర్స్, వాళ్ళు వేయడం జరిగిందనమాట. అంటే అక్కడ సబ్ ఇంజనీర్స్ బేసిక్గా టీఎస్ఎన్పిడిసిఎల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అటాచ్డ్ టు ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇంజనీర్ ఆర్ డిప్లొమా ఆపరేటర్ ఇన్ టీఎస్ ట్రాన్స్కో ఈజ్ నాట్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ సబ్ ఇంజనీర్ ఇన్ టీఎస్ఎన్పిడిసిఎల్. అంటే టీఎస్ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీరు, టీఎస్ ట్రాన్స్కో సబ్ ఇంజనీరు, ఈ 2 పోస్టులు పేర్స్ ఏమైనా క్వాలిఫికేషన్స్ ఏమైనా నేచర్ ఆఫ్ డ్యూటీస్ డిఫరెంట్. ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ యొక్క డ్యూటీ ఏంటిదంటే సబ్స్టేషన్స్ మెయింటెనెన్స్. ఎన్పిడిసిఎల్ డిస్కమ్లో వర్క్ చేసే సబ్ ఇంజనీర్ డ్యూటీ ఏంటిదంటే అడ్మినిస్ట్రేటివ్ రోల్స్, ఒక మేనేజరల్ రోల్ ఉంటుంది. సో మీరు ట్రాన్స్కోలో కాంట్రాక్ట్ వర్కర్గా వర్క్ చేసిన వాళ్ళు యూ కెనాట్ క్లెయిమ్ ఫర్ ది టీఎస్ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీర్. ఎందుకనంటే ఇక్కడ మీరు నేచర్ ఆఫ్ వర్క్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హియర్ నేచర్ ఆఫ్ వర్క్. అదే టీఎస్ ట్రాన్స్కోలో మీకు సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఉంటే అప్పుడు ఈ డిప్లొమా ఆపరేటర్స్ అక్కడ సర్వీస్ వెయిటేజ్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా టీఎస్ ట్రాన్స్కో ఆల్రెడీ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్లో 20 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అందుకే టీఎస్ఎన్పిడిసిఎల్లో ఇవ్వలేదు. ఓకే, అండ్ ఆల్రెడీ టీఎస్ఎస్పిడిసిఎల్ రిక్రూట్మెంట్ కూడా అప్పుడు 2 years ఆగిపోవడం కారణం ఇదే అనమాట. సో ఆ కేసు క్లియర్ అవడం వల్లనే ఎస్పిడిసిఎల్ పోస్టింగ్స్ వచ్చినాయి 2018లో. టీఎస్ఎన్పిడిసిఎల్ కూడా వీళ్ళు కేసు వేసినా కూడా పట్టించుకోకుండా నోటిఫికేషన్ కంప్లీట్ చేశారు. సో అసలు ఇష్యూ అరేస్ కాదు. ఎందుకనంటే బేసిక్గా ట్రాన్స్కోలో వర్క్ చేసేటువంటి సబ్స్టేషన్ ఆపరేటర్స్, డిప్లొమా ఆపరేటర్స్, వాళ్ళు మాకు డిప్లొమా క్వాలిఫికేషన్ మీద మేము ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్లో ఆర్టిజన్గా వర్క్ చేస్తున్నాం, మాకు కూడా ఎక్కడైనా సబ్ ఇంజనీర్ పోస్ట్ పడితే మాకు వెయిటేజ్ ఇవ్వాలని అంటున్నారు. కానీ వీళ్ళు ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ పోస్టులు పడితే దానికి ఎలిజిబులే కానీ డిస్కమ్స్లో ఎలిజిబుల్ కాదు. సో ఈ విధంగా కూడా కేసు అనేది క్లారిఫై అయిపోయింది. సో ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే కోర్టు ఏం చెప్తుందో చూడండి ఇక్కడ. సో ద రిట్ పిటిషన్స్ ఆర్ డిస్మిస్డ్. ఓకే, ద రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు కంప్లీట్ ది సెలక్షన్ ప్రాసెసెస్ pursuant to notification 4 and 5 and notification 2 as expeditiously as possible, preferably within 1 month. ఇక్కడ చూడండి, జేఎల్ఎం అభ్యర్థులకు గుడ్ న్యూస్, వితిన్ 1 month ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ జూనియర్ లైన్మెన్. సో చూడండి, సో ట్రాన్స్కో జూనియర్ లైన్మెన్ ఏదైతే ఉందో, టీఎస్ ట్రాన్స్కో జూనియర్ లైన్మెన్ ఏదైతే ఉందో వితిన్ 1 month కంప్లీట్ చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ టీఎస్ ట్రాన్స్కో సబ్ ఇంజనీర్. సో విత్ రెస్పెక్ట్ టు సబ్ ఇంజనీర్స్ ఇన్ ట్రాన్స్కో ఏమైందంటే ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ సంబంధించింది ఈ కేసులో ఇంకొక యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ పట్టుకొని యాక్చువల్గా దాని గురించి నేను ఆల్రెడీ 2 years బ్యాక్ వీడియో చేసి పెట్టడం జరిగింది మన ఛానల్లో. దాని యొక్క లింక్ కూడా నేను ఇస్తాను. అసలు టీఎస్ ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ కేసులో యాక్చువల్గా జరుగుతుంది ఏంటిది అనేది. సో ఆ కేసు మీద ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో అది ఏ విధంగా సాల్వ్ అయితే దాని ప్రకారంగా టీఎస్ ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ టీఎస్ ట్రాన్స్కో జేఎల్ఎంకి అడ్డంకి దొరికిపోయింది, వితిన్ 1 month కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అండ్ టీఎస్ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీర్ అసలు ఈ ఆర్డర్తో పనే లేదు అసలు టీఎస్ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీర్కి. ఎందుకంటే ఆల్రెడీ ఒక పాత ఆర్డర్లోనే వాళ్ళకి క్లియరెన్స్ అనేది వచ్చేసింది. ఎందుకంటే ట్రాన్స్కో ఎక్స్పీరియన్స్ డిస్కమ్ ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ కాదు. సో డిస్కమ్లో అలాంటి సబ్ ఇంజనీర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద లేరు కాబట్టి సో వాళ్ళకి ఈ సర్వీస్ వెయిటేజ్ అనేది ఏమి ఇంక్లూడ్ కాదు అని చెప్పేసి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, అయిపోయింది. సో దట్స్ ఇట్. సో ఫైనల్గా కంక్లూడ్ చేసుకుంటే మళ్ళీ సింపుల్గా చెప్పేస్తాను, టీఎస్ ట్రాన్స్కో జేఎల్ఎంకి అటువంటి అడ్డంకి లేదు. ఇప్పుడు వితిన్ 1 month అయితే కంప్లీట్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోవాలి, కంప్లీట్ కూడా అయిపోవాలి, పోస్టింగ్స్ కూడా వచ్చేయాలి. దట్ ఈస్ ఫర్ టీఎస్ ట్రాన్స్కో జేఎల్ఎం ఆస్పిరెంట్స్. ఆల్రెడీ మీరు క్వాలిఫై అయ్యి ఉంటారు, మీ క్వాలిఫై లిస్ట్ కూడా ఉన్నది. సో మీరు అర్జెంట్గా మీరు పోల్ క్లైంబింగ్ కానీ, టవర్ క్లైంబింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెడికల్ టెస్ట్లు కానీ, సర్టిఫికేట్స్ కానీ వాటిని ఆర్గనైజ్ చేసుకోండి ప్రాపర్గా.
ఓకే, మళ్ళీ ఆల్రెడీ ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్కి అపియర్ అయినటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళని కనుక్కుంటా మీరు ఆ విధంగా ప్రాసెస్ చేసుకోండి. నెక్స్ట్ టీఎస్ ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే ఐ సజెస్ట్ యూ దీని మీద పెద్ద హోప్స్ పెట్టుకోకండి. ఎందుకనంటే ఆల్రెడీ హైకోర్టు వచ్చినటువంటి ఆర్డర్ ఏంటిదనంటే ఈ టీఎస్ ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ని రద్దు చేసింది. ఆల్రెడీ హైకోర్టు అనేది టీఎస్ ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ని రద్దు చేసింది. ఎందుకనంటే ఆల్రెడీ టీఎస్ ట్రాన్స్కో అంటే ఏపీ ట్రాన్స్కోగా ఉన్నప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే 2012లో ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఎగ్జామ్స్ పెట్టి మార్క్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ మధ్యలో ఇదే సర్వీస్ వెయిటేజ్ పేరు మీద కొన్ని కోర్టు కేసులే అది ఆగిపోయింది. సపరేట్ స్టేట్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఏపీ ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో సపరేట్ అయిపోయినాయి. సో అప్పుడు టీఎస్ ట్రాన్స్కో ఏమని ఆర్డర్ ఇచ్చిందనంటే బిఫోర్ స్టేట్ బైఫర్కేషన్ ఏవైతే పెండింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని మేము క్యాన్సిల్ చేస్తున్నాం, ఇప్పటి నుంచి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. హైకోర్టు అది కరెక్ట్ కాదని చెప్పేసి దాన్ని కొట్టివేయడం జరిగింది. సో హైకోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటిదనంటే ఏదైతే 2012లో ట్రాన్స్కో ఎగ్జామ్ జరిగింది ఏపీ ట్రాన్స్కో ఎగ్జామ్లో, ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళను జోన్ల వారీగా, సో అప్పుడు తెలంగాణలో ఉన్న పోస్టులు ఆంధ్రాలో ఉన్న పోస్టులు ఎవరిది వాళ్ళకి సపరేట్ చేసి మీరు ఆ ఎగ్జామ్ లిస్టులో ఎవరైతే క్వాలిఫై అయ్యారో అందులో తెలంగాణ క్యాండిడేట్స్ని ఆంధ్ర క్యాండిడేట్స్ని సపరేట్ చేసుకొని వాళ్ళ మెరిట్ ప్రకారము జాబ్లు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఐ థింక్ దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఆబ్వియస్లీ మన తెలంగాణ క్యాండిడేట్సే సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. సో ఆ సుప్రీంకోర్టులో ఏమవుతుందో మనకి తెలియదు. సో అది ఎప్పుడు మోతుందో కూడా మనకు తెలియదు. సో టీఎస్ ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ గురించి అయితే ఇప్పుడు డోంట్ వరీ. అండ్ ఈ పర్టిక్యులర్ ఆర్డర్లో ఇంకొకటి డిస్కస్ చేసింది టీఎస్ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ గురించి. అండ్ అసలు ఈ ఆర్డర్లో టీఎస్ఎన్పీడీసీఎల్ పేరు చెప్పకపోయినా ఫరక్ పడదు, ఎందుకంటే టీఎస్ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కూడా, పోస్టింగ్స్ అయిపోయిన వాళ్ళకి. సో దట్స్ ఇట్, దట్ ఈస్ ది అప్డేట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్డర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.